హాయ్ మామ, ఈ వీక్ ఖచ్చితంగా డబుల్ నామినేషన్ ఉందని పక్కా 100% నేనైతే చెప్తాను. ఎందుకంటే గనక ఆల్రెడీ నిన్న వచ్చిన రూమర్స్ ఫేకా కాదా, శ్రీజ మీద వచ్చిన రూమర్స్ ఫేకా కాదా అని చెప్పి నేనైతే మామ ఒక వీడియో చేశాను. ఖచ్చితంగా చూడండి మామ, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. చూసే వాళ్ళకి నా తరపు నుంచి ఒక్క రిక్వెస్ట్ మామ, ఇంత కష్టపడి నేను వీడియో మీకోసమే చేస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏం చేసినా కూడా ఫైనల్గా. సో అందుకని ఒక లైక్ చేయండి మామ, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. మీరు ఒక లైక్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది మామ. దానివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటుంది, మనకి ఇంకా కొంచెం బూస్టింగ్లా ఉంటుంది అనమాట మామ. సో ఇది నా రిక్వెస్ట్ మామ. సో ఖచ్చితంగా మీరు చేస్తారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా లైక్ 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 మారో లైక్ मारो ओ लाइक मारो। पापम फ्लोरा गारू एलिमिनेटेड हो गए, सो उसका तरफ से हम ये वीडियो में बताएंगे क्यों एलिमिनेट हो गए. సో ఫ్లోరా జీ, వీఆర్ రియల్లీ సారీ. మీరైతే కనుక ఎవిక్టెడ్ అయిపోయారని చెప్పి ప్రోమో ద్వారా మేమైతే కనుక మా యొక్క ఆడియన్స్కి తెలియపరుస్తున్నాము. సో మామ ఇక్కడైతే కనుక క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో వచ్చేస్తాను మామ. సో ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు మామ. డే 35 ఈరోజు అయితే కదా పొద్దున్నే వీడియో చూశాను నేను. దగ్గర 12 o'clockకే ఫస్ట్ ప్రోమో పడింది. ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేసిందే సింగిల్ నామినేటెడ్ ఉంటుందా డబుల్ నామినేషన్ ఉంటుందా క్వశ్చన్ మార్క్గా పడింది. సో ఎందుకంటే కనుక ఫస్ట్ నేనైతే అనుకున్నా చాలా వరకు డబుల్ నామినేషన్ ఉంటుందని చెప్పి. తర్వాత శ్రీజ గారి పేరే బయటకు వస్తే ఎక్కువగా సింగిల్ నామినేషన్ ఉందా, ఫ్లోరా సెలబ్రిటీ కాబట్టి ఆవిడని ఏమైనా సేవ్ చేశారా బై ఛాన్స్ అని చెప్పి నేనైతే చిన్న హోప్ ఉండే. బట్ ఈరోజు మార్నింగ్ చూసిన ప్రోమో ప్రకారంగా అయితే ఖచ్చితంగా డబుల్ నామినేషన్ ఉంది. ఫస్ట్ అయితే కనుక హౌస్ మేట్స్లో ఎలిమినేటెడ్ అయిపోయింది. సో నిన్న ఆల్రెడీ జరిగిన సాటర్డే ఫుల్ రీక్యాప్ నేను వీడియో చేయలేదు మామ. ఖచ్చితంగా అది కూడా చేస్తాను, టైం సరిపోవట్లేదు కాబట్టి చేయలేదు మామ. మధ్యాహ్నం టైంలో ప్రోమో కనుక ఏం పడకపోతే కనుక ఆ గ్యాప్లో 2 hours టైం తీసుకుని అది కూడా చేసేస్తాను. సో ఇక్కడ ఏంటంటే కనుక నిన్న ఎపిసోడ్లో లాస్ట్లో ఎలిమినేట్ అయిపోతూ డేంజర్ జోన్లో ఉన్న 6 మెంబర్స్ని నాక్సర్ గ్రౌండ్లో పిలుస్తారు. సో ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వాళ్ళైతే కనుక బజర్ నంగానే ఆ డోర్ అనేది ఓపెన్ చేయాలి ఇండివిజువల్గా. సో దాని మీద ఏమంటుంది కానీ ఎవిక్షన్ అని రాసి ఉంటుంది, లేకపోతే కనుక డేంజర్ జోన్ అని రాసి ఉంటుంది. 4 మెంబర్స్కి డేంజర్ జోన్ వస్తుంది, 2 మెంబర్స్ ఎవిక్షన్లో ఉంటారు. సో ఆ 2 మెంబర్స్ ఎవిక్షన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే కనుక వాళ్ళ 2 పేర్లు రీతు చౌదరి 1, 2 వచ్చేసి ఫ్లోరా గారు. సో ఈ ఫ్లోరా గారు ఏదైతే వీళ్ళిద్దరు ఎవిక్టెడ్లో ఉన్నారు కదా, సో నాకు సార్ చెప్తారనమాట, మీ ఇద్దరు ఎవిక్టెడ్కి దగ్గరగా ఉన్నారు, అక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ నుంచి క్వశ్చన్ మార్క్ నేను ఎందుకు చెప్పానంటే కనుక, సో ఆ పార్ట్ నిన్న అయిపోయింది. ఇక్కడ నుంచి ఈరోజు పార్ట్ ఏదైతే ఉందో యాజ్ పర్ ప్రోమో మనం చెప్దాం మామ. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తక్కువే, మనం అంత ఇది కాదు కాబట్టి. సో నాకున్న థింకింగ్ నాలెడ్జ్ ప్రకారంగా మామ చెప్తున్నాను ఏదైనా. సో మిస్టేక్ ఏమైనా ఉంటే క్షమించండి. బట్ నీకు ఖచ్చితంగా 100% అయితే కాదు, 90% అయితే పక్కా రీచ్ అవుద్ది. నేను చెప్పింది వాస్తవమే చెప్తాను, ఆలోచించైనా సరే. సో హౌస్లో స్టార్టింగ్ నేను అనుకోవడం మామ, వైల్డ్ స్టార్మ్స్ వాళ్ళే. సో అది కూడా ఒక పాయింట్, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. వైల్డ్ స్టార్మ్స్ కన్నా ముందు నేను అనుకోవడం 100% ఒకళ్ళైతే కనుక ముందు ఎలిమినేట్ అయిపోతారు. సో ఎవిక్టెడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే కనుక వాళ్ళిద్దరిని రూమ్కి పంపిస్తాను అనమాట. రూమ్కి పంపించిన తర్వాత ఎవరి యొక్క పల్స్ ఆగిపోతుందో, అంటే లైఫ్ లైన్, బిగ్ బాస్ లైఫ్ లైన్ ఎవరైతే ఆగిపోతుందో కిక్ 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 కీ అని చెప్పి వస్తే కనుక ఇక వాళ్ళైతే కనుక ఎలిమినేట్ అయినట్టు. సో ఫైనల్గా కిక్ 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 మీకు తెలుసుగా మా ఆల్రెడీ మనకి హాస్పిటల్స్లో కనెక్ట్ చేస్తారు కొంచెం ఎమర్జెన్సీ అయినప్పుడు. సో ఆ మిషన్ యొక్క ఆల్రెడీ ప్రీవియస్ బిగ్ బాస్ నుంచి వస్తున్న సిస్టమేటిక్ ఇది. ఎవరి పల్స్ ఆగిపోతే వాళ్ళు ఎవిక్టెడ్. ఇక్కడైతే కనుక మామ నాకు సార్ ఇలా చూస్తూ ఉంటారు, ఇటు పక్క ఏమో రితు చౌదరి ఉంటుంది, ఇటు పక్క ఫ్లోరా సైని గారు ఉంటారు. సో ఆవిడని తెలుసు, బట్ నాకు సార్ యొక్క చూపు విధానాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఫ్లోరా సైని ఈజ్ ఎవిక్టెడ్. ఫ్లోరా గారు అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోయారు మామ. సో ఆవిడైతే కనుక ఎవిక్టెడ్ కన్నా ముందు ఫ్లోరా సైని కొన్ని మాటలు చెప్తుంది అనమాట. సో మీరు దీనికన్నా ముందు హౌస్ మేట్స్ని నించోబెట్టి అడుగుతారు మామ నాకు సారు, మీరు ఎవరు ఎవిక్టెడ్ అవుతారని చెప్పి అనుకుంటున్నారు అనగానే మన ఆ కళ్యాణ్ని, దాని తర్వాత దివ్య నిఖిత గారిని, దాని తర్వాత ఇమాన్యుయల్ని, కళ్యాణ్ని, డీమాన్ పవన్ అడగరు, దాని తర్వాత సంజనాని కూడా అడగరు.
కొంతమంది రిమైనింగ్ పీపుల్స్ అందరిని అడుగుతారు. మ్యాక్సిమం 90% రీతు చౌదరి స్ట్రాంగ్గా ఆడింది, దాని మీద తను ఆడిన గేమ్ ప్రకారాన్ని బట్టి అని చెప్తారు. దట్ టు ఇంకో మాట ఏంటంటే మామ, ఇక్కడైతే కనుక తక్కువ ఆడారని చెప్పి చెప్తారు ఆల్రెడీ ఓపెన్గా. ఫ్లోరా సైన్ సరిగ్గా ఆడలేదు రీతు చౌదరితో పోల్చుకుంటని చెప్పి. సో నాకు సార్ ఇంక చెప్తా తర్వాత. యాజ్ పర్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారంగా జరుగుతున్న నామినేషన్ ఇది. సో దాని ప్రకారంగా మీరైతే ఎవిక్టెడ్ అవుతుందని చెప్పి రౌండ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఫ్లోరా గారు అయితే ఎవిక్టెడ్ అయిపోయారు మామ. ఇక్కడ ఏంటంటే కనుక వాళ్ళు ఎవిక్టెడ్ అయ్యే ముందు ఫ్లోరా నీకు హౌస్లో ఎవరు అంటే బాగా ఇష్టం అని చెప్పి నాగ్ సార్ అడుగుతారనమాట. సో నాగ్ సార్ అడిగితే బాగా ఎమోషన్ అయిపోద్ది ఫ్లోరా. థ్యాంక్ యూ సో మచ్ టు సంజన అని చెప్పి కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ మాట్లాడుతుంది. సో నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు, తను నన్ను ముందు ఏడిపించినా కూడా నాకు వెన్నంటే ఉండి హౌస్లో ధైర్యాన్ని చెప్పి ఇలా ఉండాలి ఇలా అని చెప్పి కొన్ని జీవితంలో నేను ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇంకా హౌస్ నుంచి బయటకు వచ్చా కూడా ఆవిడ నుంచి నేర్చుకుంటాను కొన్ని అని చెప్పి తను ఒక పాజిటివ్ వేలో చెప్పిందనమాట. సెకండ్, రీతు చౌదరిని కూడా అడిగారు, నువ్వు ఎవరైనా హౌస్లో మిస్ అవుతున్నావా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పి. నిజంగా నాకైతే కనుక ఎమోషనల్ అయ్యామా నేనైతే కనుక. రీతు చౌదరికి డీమాన్ పవన్కి మధ్యలో జరిగిన ఆ ఎమోషనల్ సీన్ ఏదైతే ఉందో, డీమాన్ నేను నిజంగా ఎమోషనల్ అవుతున్నా, నిన్ను నిజంగా మిస్ అవుతున్నాను డీమాన్, నాకు అసలు వెళ్ళాలని లేదు నిన్ను వదిలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే డీమాన్ కూడా నిజంగా జెన్యున్గా ఏడ్చాడని చెప్పి నాకైతే అనిపించింది. మా సీన్ అలా ఉంది కాబట్టి మనం వేరే విధంగా చెప్పకూడదు. సో అలా అయితే కనుక వాళ్ళ ఇద్దరు మధ్య కొంచెం ఎమోషనల్ సీన్ అనిపించింది. ఇంకా ఫైనల్గా ఎవిక్టెడ్ ఫ్లోరా గారు, నాగ్ సార్ కూడా ఇటే చూస్తారు ఎవిక్టెడ్ ఆయన అని చెప్పి. మన ఆ సీన్లో ఇద్దరు హక్ చేసుకుంటారు, ఫ్లోరా గారు రీతు చౌదరి గారు. నాకు అక్కడే అర్థమైపోయింది మన రీతు చౌదరి గారే సేవ్ అయ్యారని చెప్పి. సో డీమాన్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి గబగబా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ రూమ్ దగ్గరికి మనకి డీమాన్ పవన్ కూర్చొని ఉంటే డౌట్ కూడా వచ్చేది కాదు. ఇంకో విధంగా మనోడు తనని హక్ చేసుకోవడానికి వెళ్తున్నాడు అనమాట. తన లోపలికి వస్తుంది కదా హక్ చేసుకోవడానికి, రూమ్లో నుంచి బయటకు వస్తుంది కదా హక్ చేసుకోవడానికి వెళ్తున్నాడు అనమాట. సో అదని చెప్పి నాకు అనిపించింది మామ. అండ్ సెకండ్ ఎలిమినేషన్ ఎవరో కూడా వీడియో చేసాం మామ, ఆ వీడియో కూడా చూడండి. మీకు టోటల్గా ఆ వీడియోలో ఈ వీడియోలో మామ ఖచ్చితంగా ఎవరికి ఫేర్, ఈ నామినేషన్ ఫేరా అన్ఫేరా అని కూడా చెప్పండి మామ, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా మామ, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ విషయం కూడా. ఈ వీడియో కనుక మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ సెకండ్ ఎలిమినేషన్ మన శ్రీజ గారి గురించి కూడా ఒక వీడియో చేశాను మామ, ఆ వీడియో కూడా ఖచ్చితంగా లైక్ చేయండి మామ. మీ లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ అది ఫేర్ నామినేషనా అన్ఫేర్ నామినేషన్ కూడా చెప్పండి మామ. ఎందుకంటే కనుక న్యాయం ఉంటే న్యాయంగా చెప్పండి మామ, అన్యాయం జరిగిందంటే కనుక అన్ఫేర్ అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ రూపంలో చేయండి మామ. సో ఆ అన్ఫేర్ అనేది తెలియాలి మామ. ఎందుకంటే కనుక బిగ్ బాస్ టీమ్ అన్ఫేర్గా నామినేషన్ ఎందుకు చేశారు, ఎవరి వల్ల చేశారు, అది కూడా ఇంకో వీడియో చేద్దాం మామ. ఒక ప్రోమో వస్తే దాంట్లో చెప్తాను నేను డీటెయిల్గా. సో ఆ సెకండ్ నామినేషన్ పర్సన్ని ఎవరు చేశారు, వైల్డ్ స్టామ్లో వస్తున్న పర్సన్స్ చేశారా, వైల్డ్ స్టామ్లో ఉన్న పర్సన్ని సేవ్ చేస్తాడా, లేకపోతే వాళ్ళు ఇద్దరు పర్సన్ని పెట్టడానికి ఛాన్స్ ఉంది మా వైల్డ్ కార్డులో. నాకు తెలిసి రీతు చౌదరిని కానీ లేకపోతే రిమైనింగ్ ఉన్న పర్సన్స్ కానీ శ్రీజాని వీళ్ళందరినీ పెట్టేసేసి, సో ఇద్దరిని నుంచోబెట్టేసి ఇద్దరిలో ఎవరిని ఎక్కువగా పంపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టేసేసి, సో నువ్వు ఈ వీళ్ళలో సేవ్ చేయడానికి ఏదైతే పవర్ హస్త్ర వాడతావా లేదా అని చెప్పి నాకు సార్ నేను అనుకున్న ఇమాన్యుల్ని కూడా అడిగి ఉండొచ్చు చెప్పి అనుకుంటున్నాను. సో దాని రిలేటెడ్గా కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ఓకేనా, ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా లైక్ చేయండి మామ, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.